నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 వీడియోలు రిలీజ్ చేశారు. హారిజెంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చారు. వర్టికల్తో అయితే యూత్ని కనెక్ట్ అవ్వచ్చని, బహుశా బీజేపీ అగ్రనాయకత్వంలో ఆ స్థాయిలో ఆలోచన చేసి అంత వేగంగా తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకోగల నాయకుడు ఎవరంటే ఆ వయసులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పాలి. ఆ స్ఫురణ రాలేదు, ఆ స్పృహ రాలేదు మిగిలిన బీజేపీ నాయకత్వానికి. ఒక అంశాన్ని సునిశ్చితంగా అధ్యయనం చేసినప్పుడు దాన్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన, మౌనంగా అడ్రస్ చేయడానికి కావాల్సిన మెకానిజాన్ని మోదీ పూర్తిగా అవగతం చేసుకున్నారు. కాబట్టే యూత్ని ఉద్దేశించి ఆయన 3 వీడియోస్ రిలీజ్ చేశారు. ఆ 3 వీడియోస్ తర్వాత దానికి అభిజిత్ దీప్కే కానీ, ఆప్ స్పాన్సర్ చేసిన CJP రెస్పాన్స్ కానీ మనకి అంత సవ్యంగా అనిపించట్లా. అంటే ప్రత్యర్థుల బలహీనతల్ని వాళ్ళంతట వాళ్ళుగా బయటపెట్టించేలా చేయడంలో మోదీ కృతకృత్యులయ్యారు. దీంతోపాటు ఇంకా తెలంగాణ అంశం కూడా, విద్యార్థుల అంశం కూడా సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు తెలంగాణ బీజేపీ నాయకులు శంకరొళ్ళ రవికుమార్ గారు. నమస్తే రవి గారు. నమస్తే వాసు గారు. 3 వీడియోలు కూడా మోడీ రిలీజ్ చేశారండి. 3 కూడా పాపం ఆయనే సెట్ చేసుకొని, ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అని అడిగారు. మొహమాట పడలేదు, ఆయన సజెషన్స్ రిసీవ్ చేసుకున్నారు మరింత బెటర్మెంట్ కోసం. ఆయన తన మాండలికంలో మాట్లాడేటప్పుడు సహజంగా కొన్ని ఇప్పుడు మీరు మీ ప్రాంతం నుంచి మాట్లాడేప్పుడు కొన్ని మాండలికాలు వస్తాయి. నేను నా మాండలికం, వారు కూడా అట్లా మాట్లాడేప్పుడు ఫ్రెండ్స్ అన్నారు. దాన్ని ఎటకరిస్తూ సౌరవ్ దాస్ ఆ రోజు రాత్రి 5 స్టార్ హోటల్లో పార్టీలో ఫ్రెండ్స్ అని చెప్పి, అక్కడ ఆయన ఉన్నది ప్రధానమంత్రి. ఆ చైర్కి ఒక డెకరం ఉంటుంది. ఆ విజ్ఞత ఎలా లోపించింది. పైగా అతను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అమిటీ యూనివర్సిటీ నుంచి జర్నలిజం PG చేశాడు. మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కెరీర్ పరంగా. బట్ ఆప్కి చేరిన తర్వాత ఇలా అయిపోయాడు. వాసు గారు, మోడీ గారి గురించి మనకందరికీ తెలుసు. దాదాపు 2002 నుంచి ఆయన CM ఆఫీస్ నుంచి ఆయన ప్రయాణం మొదలై ఇప్పుడు PMO దాకా ఆయన గురించి మనకు తెలుసు. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద తురుంచి ఖాన్గాలనే, పెద్ద పెద్ద ఉగ్రవాదులనే, పెద్ద పెద్ద ప్రపంచ నాయకులనే లైన్లో పెట్టినాడు. వాళ్ళని మోకాళ్ళపై నిల్చోబెట్టినాడు. అమెరికా, ఫ్రాన్స్, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలనే తన దారిలోకి తెచ్చుకున్నాడు. అంత పెద్ద నాయకుడికి ఈ కాక్రోచ్ పార్టీ నాయకులు ఏమైనా లెక్క అంటారా? ఒక విషయం చెప్పాడు, ఏమైనా లెక్క అంటారా? కానీ ఈ దేశం యొక్క యువత అంటే మోడీ గారికి చాలా ఇష్టం. ఈ దేశం యొక్క యువత అంటే మోడీ గారికి మంచి గౌరవం. మన యువత, మన పిల్లలని చెప్పేసి ఆయన వాళ్ళని చాలా దగ్గర అక్కున చేర్చుకొని మాట్లాడుతుంటారు ఆయన. అటువంటి వ్యక్తి ఈ CJP లీడర్లను ఎప్పుడైతే వాళ్ళు సరే ఆందోళన స్టార్ట్ చేశారు, నీట్ పేపర్ లీక్ అయింది, అది తర్వాత మళ్ళీ ఎగ్జామ్ జరిగింది, కొన్ని ఆత్మహత్యలు జరిగినాయి, వీళ్ళు ధర్నా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ప్రజాస్వామ్య పరంగా ఏదైతే డెమోక్రటిక్గా వాళ్ళకి రైట్ అయితే ఉంటుందో ధర్నా చేసుకునే రైట్ ఇచ్చి, ఆ ధర్నా రైట్ ప్రకారం మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలంటే. ఈ దేశ యువతను గౌరవించి ఇద్దరు కేంద్ర మంత్రులను పురమాయించి వాళ్ళ పక్కన కూర్చోబెట్టించి 3 సార్లు వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్కి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తీసుకున్నారు. ఆ చిల్లర నా కొడుకులు, ఆ తాగుబోతు నా కొడుకులకు అంత గౌరవం ఇచ్చి ఉండాల్సింది కాదేమో అనిపిస్తోంది. ఇప్పుడు వాడు ఏం మాట్లాడతాడండి? ప్రధానమంత్రిని మోక్ చేస్తారండి. మీకు ఇంత గౌరవం ఒక ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చి మీ పక్కన, అంటే మిమ్మల్ని వాళ్ళ పక్కన కేంద్ర మంత్రుల పక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని గౌరవిస్తే మీరు వాళ్ళకు తిరిగి ఇచ్చేది కదా. జెన్జీ అంటారు. జెన్జీలలో ఈలో రకం. ఈ దేశ యువత వీళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకో విషయం కూడా చెప్పాను. 3వ వీడియోలో కూడా మాట్లాడారు మోడీ గారు. మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు ఆయన. ఎవరైతే నన్ను తిడుతున్నారో, మా అమ్మని కూడా తిడుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తున్నాను. మన పంటి కింద నాలిక పడితే మన పంటిని ఉడగొట్టుకుంటామా? అలా కాదు కదా. వాళ్ళందరినీ కూడా మనం క్షమించాలి, వాళ్ళందరినీ కూడా మనం కౌగిలించుకుని వాళ్ళకు మంచి జరిగేటట్టు చూడాలి అని చెప్పేసి గొప్ప మనసును చాటుకున్నారు. వేరే ఏ ప్రధానమంత్రి దేశ చరిత్రలో అట్లా చేయలేదండి. తన పీఠం కిందికి ఎవరైనా నీళ్లు తీసుకొస్తున్నారని తెలిస్తేనే, ఆ విషయం అర్థమైతేనే ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టిన రోజులు. అరే నేను ఎక్కడ ప్రధానమంత్రి కానో అని ఒక చిన్న విషయం అవగతమైతేనే ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినటువంటి నాయకులు, ప్రధానమంత్రులు ఉన్నటువంటి ఈ దేశంలో అంతగా
యువతను గౌరవించి అంత గౌరవించి యువత కోసం అంతగా ఆలోచించేటువంటి ప్రధానమంత్రి దొరకడం మనకు నిజంగా అదృష్టం అండి. ఆయన దేవుడు లెక్క మన దేశానికి. అటువంటి దేవుడిని ఏ విధంగా వీళ్ళు ఇట్లా ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, తిట్టాలి? మిమ్మల్ని ఇలా మాట్లాడిన వాళ్ళందరూ అంధభక్తులు అంటారు తెలుసా? తప్పకుండా వాళ్ళు అంటారు, నేనేమంటున్నానండి, మీరు కూడా అదే కేటగిరీ. నేను అంధభక్తులు అంటే రైట్, నేను వన్ ఆఫ్ ది ప్రౌడ్ అంధభక్తునండి, దాంట్లో నాకు ఎటువంటి డౌట్ లేదు. నేను అంధభక్తుని. ఈ దేశం యొక్క గౌరవం నిలపడానికి పగలు రాత్రి కష్టపడి డెడికేషన్ ఇచ్చి ఇప్పుడు గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్లో దాదాపు 11 గోల్డ్ మెడల్స్ సాధించామే. ఎస్, ఆ గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి ఆ జెన్జీ ఎవరైతే ఉన్నారో ఆ జెన్జీకి ఈ జెన్జీకి ఒకసారి తేడా చూడండి. నేను ఆ జెన్జీకి నేను అంధభక్తుని. ఆ జెన్జీని గౌరవించినటువంటి ఆ జెన్జీని తయారు చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి నేను అంధభక్తునే. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ కాక్రోచ్ గాలని వాళ్ళ లీడర్ని అడగండి. ఎవరైతే దేశ గౌరవం పెంచడానికి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అన్ని గోల్డ్ మెడల్ సాధించారు కదా, ఒక్కడి పేరు చెప్పండి. ఒక్కడి పేరు చెప్పండి. ఒక్కడి పేరు కూడా తెలిసి ఉండదు వీళ్ళకి. వీళ్ళ జెన్జీలు అండి. ఈ దేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడాలి, మన భాష ఉండాలి, మన వ్యవహారం ఉండాలి. కానీ ఎవరో క్రిమినల్ గాలని, చెత్తగాలని తీసుకొచ్చి, పోకిరిగాలని, చిల్లర వెదవాలని, తాగుబోతులని, గంజాయిగాలని తీసుకొచ్చి ధర్నాలు చేసి ప్రధానమంత్రి తిట్టించినంత మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారా? ఇంకొకళ్ళని మర్చిపోయారు. ప్రైవేట్ రంగంలో స్పేస్లోకి వెళ్ళి సంచలనాలు సృష్టించారు ఎస్, ఇద్దరు యువకులు. కరెక్ట్. మన వాళ్ళే, తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే. వాళ్ళు దే ఆర్ ద ట్రూ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జెన్జీ. నేనైతే అలా అనుకుంటున్నాను. ఎస్,